సో చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అన్నారు కదా. సో ఎగ్జామ్ గురించి ఈ వెబ్ గేమ్స్ అండ్ హెడ్ ఫోన్స్ వచ్చినాయా సచివాలయంకి. సో సచివాలయంకి వచ్చిందన్న విషయం నిజమేనా కాదా, అండ్ ఎందుకు వచ్చాయి, ఈ ఎగ్జామ్ గురించి వచ్చినాయా అన్న డౌట్ చాలా మందికి ఉందన్నమాట. సో మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మాకు ఎటువంటి కాల్స్ అండ్ మెయిల్స్ రాలేదు. సో ఈ కౌశలం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అంటే కౌశలం సర్వే గురించి అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఇప్పుడు సచివాలయంకి వెబ్ గేమ్స్ అండ్ హెడ్ ఫోన్స్ వచ్చినాయి. సో దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అన్నారు కదా. సో ఎగ్జామ్ గురించి ఈ వెబ్ గేమ్స్ అండ్ హెడ్ ఫోన్స్ వచ్చినాయా సచివాలయంకి. సో సచివాలయంకి వచ్చిందన్న విషయం నిజమేనా కాదా, అండ్ ఎందుకు వచ్చాయి, ఈ ఎగ్జామ్ గురించి వచ్చినాయా అన్న డౌట్ చాలా మందికి ఉందన్నమాట. సో ఈ కౌశలం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు చిన్న లైక్ చేసి అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ఈ వచ్చేసరికి మనకి ఈ కౌశలం గురించి మొన్ననే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అంటే ఇప్పటివరకు సర్వే అవ్వని వాళ్ళు ఇంకా మళ్ళీ సర్వే చేయించుకోవచ్చు. అంటే ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఈకేవైసీ గురించి తెలిసిందే. సో డెత్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి డెత్ క్యాండిడేట్స్ మీద ఆప్షన్ క్లిక్ చేసి అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేయాలని వచ్చింది. ఒకవేళ మళ్ళీ ఇంట్రెస్టెడ్ ఉండి, అంటే ఒకవేళ చాలామంది జాబ్స్ చేసుకునే వాళ్ళు సో ఈ కౌశలం సర్వే అయితే చేయించుకోలేదన్నమాట. అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఓకే అయితే ఓకే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సో సర్వే చేయించుకుంటామన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని పెట్టి ఇంట్రెస్టెడ్ అని చేసుకోవచ్చు. లేదు అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టి ఆ సర్వే కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలన్నది వచ్చింది. సో ఒకవేళ ఇంకా అప్పుడు సర్వే చేసుకోకుండా మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు, ఇంట్రెస్టెడ్ అని పెట్టి సర్వే పూర్తి చేసుకోవచ్చు అన్నది అప్డేట్ అయితే వచ్చింది. సో అప్పుడే నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. సో మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మాకు ఎటువంటి కాల్స్ అండ్ మెయిల్స్ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పటికే అప్లై చేసుకోవచ్చు అండి, మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జామ్ గురించి మనకి సచివాలయంకి హెడ్ ఫోన్స్ అండ్ వెబ్ గేమ్స్ అయితే వచ్చినాయి అంటున్నారు. సో అది నిజమేనా? అవునండి వచ్చినాయి. బట్ అవి ఎందుకు వచ్చినాయి అంటే సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ఈ రెండిట్లో ఏదో ఒకటి కండక్ట్ చేస్తారనమాట. సో మనకి వెబ్ గేమ్స్ అండ్ హెడ్ ఫోన్స్ వచ్చేసరికి ఏదన్నా ఆన్లైన్ ఎగ్జామ్కైనా లేదా ఇంటర్వ్యూకైనా అలాగే జూమ్ మీటింగ్స్కైనా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం గురించే వచ్చినాయి అనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, మనకి ఎగ్జామ్ అయినా ఉండొచ్చు లేదా ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు. అది కూడా మనకి బ్యాచెస్ వైజ్ అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. మనకి ఎగ్జామ్లో ఏముంటుంది లేదా ఇంటర్వ్యూ జరిగితే ఏమేమి అడుగుతారు, మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన మెయిలింగ్ పంపడం వచ్చా, సో లేకపోతే ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ వీటి గురించి కొంచెం డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. వీటి గురించి క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. అండ్ జనరల్ నాలెడ్జ్ గురించి అలాగే రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటి గురించి అడుగుతారు. అండ్ మీకు కంపెనీస్ గురించి ఏమైనా వర్క్ తెలుసా, ఇలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఎగ్జామ్ ఉన్నా కూడా సేమ్ అంతే, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ సంబంధించినవి అలాగే అనలైటిక్స్ సంబంధించినవి ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసరికి మనకి 10th నుంచి పీజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేశారనమాట. అంటే ప్రభుత్వం 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంది. సో మరి ఉద్యోగాలు ఇవ్వాలి కానీ మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ ఏంటి అంటున్నారు. సో ఇది వచ్చేసరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి, అంటే ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని ఇస్తానంది ప్రభుత్వం అయితే. సో ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానని లేదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తానని అయితే అందనమాట. ప్రభుత్వం ఓన్లీ ఉద్యోగం కల్పిస్తానంటే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం కల్పిస్తానని అయితే అన్నారన్నమాట. సో ప్రభుత్వం నుండి మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి కంపెనీస్కి అయితే పంపిస్తారు. సో కంపెనీస్కి పంపించకుండా మళ్ళీ కొత్తగా ఈ మధ్యలో ఎగ్జామ్ ఏంటి ఇంటర్వ్యూ ఏంటి అనుకోవచ్చు. సో మనకి ఎంత నాలెడ్జ్ ఉందో మన స్కిల్ ఏంటో తెలియాలి కదా. సో అందుకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరికి అంటే సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మన నేమ్స్ అన్నది ఈ కంపెనీస్కి అయితే పంపిస్తారనమాట. అప్పుడు వర్క్ ఏంటి అండ్ ట్రైనింగ్ ఇచ్చి సో మనకి జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్పుడు తెలుస్తాయి అనమాట. శాలరీ కూడా మనం చేసే వర్క్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే టైం బేస్ని బట్టి ఉంటుంది కదా. సో మీరు కొన్ని గంటలు చేస్తే ఆ గంటలను బట్టి మనకి శాలరీ అయితే ఉంటుంది అనమాట. సో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంటే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే నాలెడ్జ్ ఉండదు కదా. సో అందుకే ఈ ఎగ్జామ్ అనమాట. అండ్ పీజీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే నాలెడ్జ్ ఉండదు, పీజీ చేసిన ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఉంటుంది. సో
ఎవరెవరికి ఎంతెంత స్కిల్ ఉందో చూస్తారనమాట ఈ ఎగ్జామ్ బేస్ని బట్టి. సో త్వరలోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మీకు కంపల్సరీ మీకు మెయిలర్ ఫోన్ అయితే వస్తుందన్నమాట. మీకు సచివాలయం నుంచి కాల్ అయితే వస్తుందన్నమాట. అంటే సర్వే పూర్తయింది కదా, మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అండ్ లేదా ఇంటర్వ్యూ ఉంటుందని అయితే మీకు కాల్ వస్తుంది. అండ్ మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలామంది అంటున్నారు. సో ఎందుకు ఇంకా లేట్ అవుతుందంటే ఈ సర్వే అన్నది ఇంకా పూర్తి కాలేదు. మొత్తం కూడా 27 లక్షల మంది ఉన్నారు కాబట్టి. సో మొన్ననే లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి సర్వే కంప్లీట్ కాని వాళ్ళకి ఇంకా 3 ఆప్షన్స్ ఎక్స్ట్రా పెట్టి వాళ్ళకి సర్వే పూర్తి చేయాలన్న అప్డేట్ అయితే వచ్చింది. సో అప్పుడే ఎగ్జామ్ ఉంటుందని కూడా అన్నారనమాట. ఇంకా 27 లక్షల మందికి అంటే మొత్తం కూడా 27 లక్షల మందిలో ఇంకా 14 లక్షల మందికి సర్వే అవ్వలేదు కాబట్టి సో ఆ సర్వే అయ్యే వరకు కూడా కొంచెం టైం పడుతుంది. సో సర్వే కంప్లీట్ కాగానే మనకి ఇప్పుడు సచివాలయంకి వెబ్కేమ్స్ అండ్ హెడ్ ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి సో ఎగ్జామ్ మరి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీకు ఫోన్ వస్తుంది, చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రభుత్వం నిరుద్యోగులకు 25 లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తానన్న విషయం తెలిసిందే. సో అది నిజంగా అయితే వస్తుంది, బట్ వెయిట్ చేయాలి. చాలా మంది కాబట్టి 27 లక్షల మంది స్టూడెంట్స్ కాబట్టి సో ఈ సర్వే పూర్తి అయ్యేసరికి ఇంకా టైం పడుతుంది అనమాట. వెయిట్ చేయండి, ఎటువంటి టెన్షన్ పడొద్దు. అండ్ ఎగ్జామ్కి అండ్ ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే బోల్డెన్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అలాగే ఎన్లైటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఒకసారి రివైజ్ చేయండి. సో ప్రిపేర్ అయ్యి ఉండండి. మీకు కాలర్ మెయిల్ రాగానే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ గురించే మనకి వెబ్ క్యామ్స్ అండ్ హెడ్ ఫోన్స్ అయితే వచ్చినాయి అనమాట. అది కూడా కొన్ని సచివాలయంస్కి మాత్రమే వచ్చినాయి. సో వచ్చినాయి కాబట్టి మనకి బ్యాచెస్ వైజ్ ఉంటుంది. అంటే ఆ గ్రామానికి చెందిన బ్యాచెస్ వైజ్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పటివరకు ఈ కౌశలం గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. జస్ట్ ఇప్పుడు మనకి సచివాలయంస్కి వెబ్కేమ్స్ అండ్ హెడ్ ఫోన్స్ మాత్రమే వచ్చినాయి అనమాట. సో మనకి త్వరలోనే ఎగ్జామ్ ఉంటుంది. వెంటనే కూడా రెడీ అయ్యి అయితే ఉండండి, ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి మీ యొక్క ప్రిపరేషన్ అన్నది. సో ఉద్యోగం అయితే కంపల్సరీ వస్తుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదనమాట కౌశలం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషను. ఇంకేమన్నా కౌశలం గురించి అప్డేట్ వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. సో మర్చిపోద్దు ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.